అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పురుషోత్తం. 26/4/2026 ఆదివారం రోజున వైశాఖ శుద్ధ దశమి నాడు వాసవి కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి 4644వ జయంతిని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవాలయం బీరంగూడ గుట్ట ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సమక్షంలో కుంకుమ పూజ. వాసవీదేవి జననం వైశాఖ శుద్ధ దశమి నాడు పునర్వసు నక్షత్రంలో శుక్రవారం నాడు జరిగిందని భావిస్తారు. వాసవీదేవిని సాక్షాత్తుగా పరమేశ్వరి అవతారంగా భావిస్తారు. వాసవీదేవి ఆర్యవైశ్యుల కులదైవం మరియు ఆమెను చాలా భక్తితో ఆరాధిస్తారు. ఈ జయంతిని ఆలయాల్లో మరియు ఆర్యవైశ్య సంఘాల్లో వేడుకగా జరుపుతారు. అభిషేకాలు, పూజలు, కుంకుమార్చనలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉంది మరియు ఇక్కడ జయంతిని ఘనంగా జరుపుతారు. అవి పూర్తయ్యేంత వరకు కూడా కుంకుమార్చన చేస్తూ ఉండండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహ సమన్విత రాగస్వరూపపాఠాఢ్య క్రోధాకారాంకుశోజ్వల వాసవి కన్యకాంబ శ్రీపాద శ్రీవల్లభుల సహోదరి. 10వ 11వ శతాబ్దానికి చెందిన కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతుల గారాల బిడ్డ, పుణ్యాల పంట వాసవాంబ. కుసుమశ్రేష్ఠి వేంగి దేశంలోని వసాలు ప్రాంతాన్ని పాలించేవాడు. కుసుమశ్రేష్ఠిని ఆ రోజుల్లో అంతా పెద్ద శ్రేష్ఠి అని పిలిచేవారు. ప్రజలంతా ఎంతగానో గౌరవించేవారు. వసాల దేశంలో పుట్టింది కనుక ఆమె వాసవి అయ్యింది. కన్యరాశిలో పుట్టింది కనుక కన్యక అయ్యింది. వాసవి అమ్మను పూజించేవారిని శ్రేష్ఠులు అంటారు. ఈ పదమే వ్యవహారంలో సిట్టి అయింది. ఈ శ్రేష్ఠులు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండి గోవును పూజించేవారు. గోదావరిని స్థానికులు గోమతి అని పిలుస్తారు. అదేవిధంగా గోమాతను కూడా గోమతి అని స్థానికంగా వ్యవహరిస్తారు. ఈ పేరే గోమతిగా మారింది. గోవును పూజించే గోమతి తీరవాసులు కనుక వీరిని కోమట్లు అని పిలిచేవారు. ఈ పేరే వ్యవహారంలో కోమట్లుగా మారింది. అనాగలిత సాదృశ్య దివగ శ్రీ విరాజిత కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత గంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రక్తగ్రైవేయ దిందా కలోల ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫలస్కరే నాభ్యాలవాల లోపాలతో ఫలగుద్వయే లక్ష్య రోమల తాధార తాసమన్నేన మధ్యమ కామేశ్వర శ్రైదగ్న సమన్నాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సమస్తత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధే శ్రీమద్రాఘవగూఢ భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయావహ శాంభవీశారదారాధ్యా శర్వాణి శర్మదాజిని శాంకరీ శ్రీకరీ సాధ్వే శరచ్చంద్ర నిభారణ శాతోదరీ శాంతమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిత్యా నిరాకార నిరాకుల నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవ నిత్యముక్తా నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతర నిష్కారుణా నిష్కలంకా నిరుపాకర్ణిరీశ్వర నీరాగారాగమథనే నిర్మదా మదనాశనే నిశ్చింత నిర్హంకార నిర్వాహ మోహనాశనే నిర్మమా మవదాహంద్రే నిష్పాపా భావనాశనే నిష్క్రోధా క్రోధ శమనే నిర్లోభా లోభనాశనే నిస్సంశయా సంశయజ్ఞే నిర్భవా భవనాశనే నిర్మేశ్వరీ సర్వమనే సర్వమంత్రస్వరూపిణే సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనే నారేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా పూజ్యా మహాపాతకనాశనే మహామాయా మహాసత్తా మహాశక్తిర్ మహారథిః మహాభోగా మహేశ్వర్యా మహావీర్యా శ్రీకారి శ్రీమతి హృద్యా హేయోపాదే జవర్జిత రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజణీ రమణీరస్యా రణత్కింజన్మేఖల రమా రాజేందువదనార్ధరూపార్ధప్రియా రక్షాకరే రాక్షసఘ్నే రామారమణలంబడ కామ్యా కామకళారూపా కదంబకుసుమప్రియా కళ్యాణీ జగదీ గంగా కరుణా రససాగర కళావతీ కళాలా
విశ్వధిగా వేద వేద్యా విద్యాధరణివాసనే విహాత్రే వేదరణి విష్ణుమాయా విలాసనే క్షేత్ర స్వరూపా క్షేత్రే శ్రీ క్షేత్ర క్షేత్ర వివాదనే క్షయ బుద్ధనే లోకా క్షేత్రమాన సమర్పిత విజయావిమావత్యా వందాన జనమత్సర ఆగ్వాదే వామగే శ్రీ మధ్యమండలవాసనే భక్తి మత్తల్పరదిగా పశుభాగ విమోచనే సంప్రదాశేష పాఖండా సదాచార ప్రవర్తిగా తాపత్రయాగ్ని సంతప్త సమాత్వాదనందిగా తరుణీరావసారాధ్యా ధర్మధ్యాతమోపహ తిరిస్తత్పదలక్ష్యార్థాదిదేవ స్వరూపిణే స్వాత్మానందమే భూత బ్రహ్మాద్యానంద సమ్మతే శ్రీదేవో భావశ్యంతే పరదేవతానే వివిధాకారా విద్యా స్వరూపిణే మహాకామేశనేన బహుళాశ్లాదకౌమనే భక్తహార్దతమోభేద భానుమద్భానుసంతతే శివజ్యోతి శివారాధ్యా శివమూర్తి శివంకరే శివప్రియా శివపరాశిష్టేష్టాశిష్టపూజిత ఆరాధన్యం వా స్వరూపిణే స్వాదిష్టానాం జగతా చతుర్వక్రమణోహర శూలాధ్యాయుధ సంపన్నా వీరవర్ణాధిగర్విత శ్రీరావణ్యన్యాధిసమన్విత తథ్యన్నాసక్తహృదయా కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్రాస్థలం స్థిర అంగుశారిత్రహరణ వరదా నిషేవిత ప్రేమాత్మిక స్వర్గాభోగదాశిధానివా పుష్పనిధాగ్నే రజోమదే తిలధాన్యకరూపా ప్రియంకర దురాధ్యాదరాధశాభానవే గృహప్రియ మహాదేవే హృదయా మందార గృహప్రియ వీరారాధ్యాదరాజోవా వరదా విష్ణుమతే ప్రత్యయోవా వరాగాధా ప్రాణదా ప్రాణోభే మార్కాండభైరవారాధ్యా మంత్రిణే న్యస్రాజ్యభోహ కృష్ణేశే జగత్సే ఆనిస్తే పుణ్యాపరావరాన్ సప్తజ్ఞానానందనో భాసామరస్వభావినాన్ కవర్తనే గణామాలా కామసుకామరూపిణే కళానిధే కామ్యకళారసజ్ఞాన సంసేవదే పుష్పాదరాధరాభూత్యా పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతిర్ పరంధామ పరమాణుస్తాత్ర పాదహస్తే పాదాంత్రే పరమంత్రణభేదనే మూర్తానిత్యదుర్గాముని మానసాంసిక సత్యవ్రతా సత్యలోకా సర్వాంతర్యామిణేశ్వరి బ్రహ్మాణే బ్రహ్మచరణే మహరూపా విభార్తిక కసవిత్రే ప్రదండాజ్ఞా ప్రతిష్ఠా ప్రగణావిదే ప్రాణేశ్వరే ప్రాణదాత్రే పంచాశత్పీఠరూపిణే విశృంఖలా వ్యక్తస్థా వీరమాతా వియత్ప్రదోహ ముఖం ధావత్రణయా మూల విగ్రహారూపిణే భావజ్ఞానవలోకనే భవనేకం ప్రవర్తే ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా అలోదనే ఉదాహరణే దత్తా వైభవారణోపనే జన్మ మృత్యురాధన విశ్వాయ సర్వో మనుష్యకృష్ణ శాంతనే జగదాత్మిక గంభీరాయురాంత సాగర జాగరణోద్వ కల్పనారహితాకాష్ఠా కాంతాకాంతా భవిగ్రహ కార్యకారణ నిర్ముక్త రామకేయ భంగిర తరత్రగతాదిగా విగ్రహదాని అజాక్షరే నిర్ముక్త చక్రప్రసాదే అందరం సమారాధ్యా భయమునందురః త్రయే త్రిణకరణయాత్రిస్తాత్రినమారణే నిరాభయావినాం వా స్వాత్మానామాసాదుదే సంసారం గణనజ్ఞసముద్ధరణవంటిన యజ్ఞప్రజాయజ్ఞగత్రేదమాస్వరూపిణే ధర్మాధారాధనాధ్యక్షాణహరభాన్యనివర్ధనే యజ్ఞప్రియా విప్రలోమా విశ్వబ్రహ్మచారిణే విశ్వవిలాసా విద్యమాభాగైష్ఠనే విష్ణురూపిణే అయోధని యోగనయా గుణస్థానలోపిణే వీరకౌష్టప్రియా వీరా నైష్కర్మ్యానాదలోపిణే విజ్ఞానకరణాగమ్యాదర్భాభైందవాసన తత్వాదిగా తత్వమనే తత్వమర్థస్వరూపిణే సామగాన ప్రియా సౌమ్యా సదాశివకుటుంబినే వీళ్ళంతా చైతన్యాధ్యమారాధ్య చైతన్యమసుమప్రియ సదోదిదాదుష్టాదురణాదిత్యమానల దక్షిణారాధ్య నరస్వయంభాంబుజ కౌలడే కేవలానర్ఘ్య కైవల్య పదదాయినే స్తోత్ర ప్రియాస్తమనే సుధి సంస్థిత వైభవ మనస్వనే మానవదే మహేషే మంగళాగ్రహే విశ్వమాదాదిగంధాత్రే విశాలాక్షి విరాగిణే ప్రగల్భా పరమోదార పరామోద మనోమయే వ్యోమగేశే విమానస్థా భద్రిణే వామగేశ్వరే పంచయజ్ఞప్రియా పంచప్రేత పంచాదిశాయినే పంచమే పంచభూతేషే పంచసంఖ్యోపదారిణే శాశ్వతే శాశ్వతేశ్వర్యా ధర్మధారిణే ధరాధర సురాధన్యా ధర్మిణే ధర్మవర్ధినే నాదే ఫోన్ శ్రీ జగన్నాథ్ రెడ్డి గారు కూడా మనం ఈ పండుగకి
అమ్మవారికి స్వాగతం అమ్మవారికి 108 నామాలతో అష్టోత్తర శతనామాలు అమ్మ గమనించాలి. ఇప్పటి వరకు లలిత సహస్రనామాలు పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి 108 నామాలతో పుష్పార్చన జరుగుతుంది. మీరందరూ కూడా మీ దగ్గర ఉన్న పుష్పాలు లేదా అక్షరాలు అమ్మవారి 108 నామాలకి మీరు అర్చన చేయండి. కొద్దిగా ప్లేస్ ఇవ్వాలండి. ఆదర్శ రెడ్డి గారి మధ్యలో నుంచి మిగతా కమిటీ సభ్యులందరూ కూడా స్పేస్ ఇవ్వాలి. మాత్రమే నమః అనుకుంటూ మీరు ఈ అష్టోత్తర పాల్పంచుకుంటారు. లేచి మంగళహారతి మీ దగ్గర ఉన్న మంగళహారతి అమ్మవారికి చూపించండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదానికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే శరణాగతదీనార్థపరిత్రాణాయ సర్వస్యార్థ హరే దేవి నారాయణే నమోస్తుతే. ఎవరైనా మంగళహారతి పాడాలనుకుంటే ఒక్కరు వేదిక దగ్గర రండి. ఒక్క పాట మహిళలు ఎవరైనా ఒక్కరు మంగళహారతి పాట మీకు మైక్ ఇస్తాను, అక్కడి నుంచే పాడేయండి. నేను ఇది కవర్ చేయండి. ఓకే సార్ బ్యాక్ సైడ్ అదే తిరుగుతాను. తొందర పాడేయండి. గంట ఉంటే తీసుకోండి.
108 కలశాలతో భక్తితో చేసే అభిషేకం వైశ్యులకెంతో ఆనందం. పంచామృతముల అభిషేకం ధూపదీపముల సుమగంధం మెడలో నిండుగా దండలతో వైశ్యులకెంతో ఆనందం. వాసవి మాత జన్మదినం అమ్మవారికి అభిషేకం ఎన్నో జన్మల పుణ్యఫలం వైశ్యులకెంతో ఆనందం. 108 పువ్వులతో అష్టోత్తరముల మంత్రముతో కుంకుమ పూజల సంగతితో వైశ్యులకెంతో ఆనందం. మా కులమున వెలసిన కోమటివే కలతలు తీర్చే దేవతవే నిన్ను పూజించుట సౌభాగ్యం వైశ్యులకెంతో ఆనందం. మంగళహారతి మా తల్లికి కర్పూర హారతి కన్యకకి మంత్ర పుష్పములు మనకు అర్పించటము వాసవికి. వాసవి మాత జన్మదినం వైశ్యులకెంతో మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన వాసవాంబకు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన కన్యకాంబకు. శుభమంగళమణి పాడరే మన వాసవాంబకు. ముత్యాల హారతులు తొంగిరువరే రత్నాల హారతులు వాసుదిరువరే. ముత్యాల హారతులు తొంగిరువరే రత్నాల హారతులు వాసుదిరువరే. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన వాసవాంబకు. శుభమంగళమణి పాడరే మన కన్యకాంబకు. అర్చనా హారతులు పార్వతికిరువరే పగడాల హారతులు వాసుదిరువరే. అర్చనా హారతులు పార్వతికిరువరే పగడాల హారతులు వాసవికిరువరే. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన కన్యకాంబకు. శుభమంగళమణి పాడరే మన వాసవాంబకు. కలరాయని శక్తి రూపిణి వాళ్ళ ఆఫర్ నాలుగు ఇంకోటి రాని అదే ఇదే సకల కళా రూపిణి శాస్త్రకారిణి అయ్యా మైక్ రావట్లేదు. It's very hard to put up. కలరాయని శక్తి రూపిణి చూడండి నేను ఒక్క ఫోటో తీసుకుంటాను. త్రిపురాంతకారిణి
దాని కానించి మాట్లాడి అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి ఆవాహనం నజానామి విసర్జనం పూజాం చైవ నజానామి క్షమ్యత పరమేశ్వరి వాసవేశ్వరి. చక్కగా ఇప్పటి వరకు చేసుకున్నటువంటి కార్యక్రమంలో మనం ఇప్పటి వరకు ఏదైతే కార్యక్రమం చేశామో ఎటువంటి వస్తు లోపం జరిగినా, అంటే వస్తువుల్లో తక్కువ పడ్డ, చెప్పినటువంటి మంత్రంలో లోపం జరిగినా, ఎటువంటి అపరాధం చేసినా సరే, జానతావా అజానతావా, అది తెలిసి చేసినా తెలియక చేసినా అవన్నీ కూడా క్షమించి ఎల్ల వేళలా కుటుంబాన్ని రక్షించుతుంది అని చెప్పి నమస్కారం చేసుకోండి. అయ్యగారు ఒక్కసారి పరిపూర్ణం తదస్తుతే అపరాధ శతం కృత్వా జగదంబేతి ఉచ్చరేత్ యాం గతిం సమమాప్నోతి నతాం బ్రహ్మ గయః సురః. ఆడవాళ్ళందరూ కూడా చక్కగా దీర్ఘ సమానులుగా ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. కుటుంబంలో అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉండాలని చెప్పి ఆవిడ పాదాలకి నమస్కారం చేసుకోండి. వాసవి కన్యగా భువనేశ్వరి మాతా అక్షంతలు చేతులు పోసుకొని నీళ్లు పోసుకొని విడిచిపెట్టేసేయండి. అక్షతలు నీళ్లు కాలేన వాచా మనసేంద్రియే బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. జయ దుర్గే హర దుర్గే శివ దుర్గే హర. ఓం స్వస్తి. భక్తులందరికీ మన ఆలయ ఈ కార్యక్రమం మన ఈ దేవాలయ ప్రాంగణంలో మనం జరగడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి చాలా మంది విరాళాలు సమర్పించారు. వాళ్ళందరికీ మన కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే వేదిక మీద కోశాధికారి ట్రెజరర్ ఉన్నారు, అలాగే మన కార్యవర్గ సభ్యులు ఉన్నారు. వేదిక మీద నుంచి విరాళాలని మనకి ఫోన్ పే స్కానర్ కూడా ఉంది. దాని ద్వారా మీరు మీ యొక్క విరాళాన్ని సమర్పించాల్సిన తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అర్చక స్వాములు కూడా మీ వంతున 11 రూపాయల నుంచి మీ ఇష్టం ఏదైనా స్వామివారికి దక్షిణ అర్చక స్వామికి సమర్పించి వారి ఆశీస్సులు పొందాల్సిందిగా మహిళా మనందరికీ ఒకసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మన కార్యక్రమం ఈరోజు మధ్యలో అతిథులందరూ కూడా వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇంకా చాలా మంది అతిథులు మన ఆహారాన్ని గమనించి రావాల్సి ఉంది. మరి వాళ్ళందరూ కూడా మన వాసవి కన్యకా ధర్మం, దానం, సేవాభావానికి ప్రతీక అయిన శ్రీ వాసవిమాత ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. సుఖం, శాంతి, సంపద, ఐశ్వర్య, ఆరోగ్యాలతో మీ జీవితం ఆనందమయం కావాలని శ్రీ వాసవిమాత జయంతి శుభాకాంక్షలు.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ పురుషోత్తం. ధన్యవాదములు.